పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1962 ఎన్నికలలో కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ నియోజకవర్గం నుంచి శ్రీ శివమూర్తి స్వామి పార్టీ రహిత ప్రజాస్వామ్యం సిద్ధాంతంపై లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు. శ్రీ శివమూర్తి స్వామి విజయం ఉద్యమానికి మంచి బలం చేకూర్చింది. ఆ తర్వాత లోక్సభలో ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా పార్టీ రహితం ఆవశ్యకతను ప్రస్తావిస్తూ ఉండేవారు. ఎన్నికల అనంతరం 1962 మార్చి నెలాఖరున ఢిల్లీ దగ్గరగా జియాబాద్లో కార్యకర్తల శిబిరం జరిగింది. వివిధ రాష్ట్రాల కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ రహితం, నిరాడంబరత గురించి కార్యకర్తలకు ఈ శిబిరం తాత్విక భూమిని అందజేసింది. శిబిరం తర్వాత గోరా, లవణంగార్లు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో 20 జిల్లాలు పర్యటించి పార్టీ రహిత ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధుల నిరాడంబరత గురించి తీవ్రంగా ప్రచారం చేశారు. ఒక ప్రక్కన ఈ కార్యక్రమాలు జరుగుతుండగా 1961లో గోరా ఇంగ్లీష్లో పార్టీ రహిత ప్రజాస్వామ్యం గురించి ఒక పుస్తకం రాశారు. గోరా ఇలా పుస్తకం రాస్తున్నారని తెలియగానే దక్షిణ భారతదేశంలోని ఒక ప్రచురణకర్త ఆ పుస్తకం ప్రచురణకు తనకు ఇవ్వమని కోరారు. తీరా వ్రాతప్రతి పూర్తి చేసి పంపగా అందులో ప్రజాస్వామ్యాభివృద్ధికి నాస్తికత్వం అవసరమని వ్రాసి ఉందని, ఆ భాగం తీసివేస్తే అప్పుడు తానది ప్రచురించగలనని అన్నారు. కానీ గోరా అందుకు నిరాకరించారు. చివరకు సత్యాగ్రహ సమాజ్ వారు ఆ పుస్తకాన్ని యథాతథంగా ప్రచురించారు. దీని హిందీ అనువాదం కూడా ప్రచురించబడింది. 1962 జూన్లో కలకత్తాలో గోరా గారి అధ్యక్షతన పార్టీ రహిత ప్రజాస్వామ్య సభలు జరిగాయి. వీటిని శ్రీ చారుచంద్ర భండారి ప్రారంభించారు. ఈ సభలలో లోక్సభ సభ్యులు శివమూర్తి స్వామి, పండిట్ సుందర్లాల్, నిర్మల్ కుమార్ భట్టాచార్య, మహావీర్ సింహ్, విష్ణు శరణ్, లవణం మొదలైన వారు పాల్గొన్నారు. సభలను శ్రీయుతులు భవానీ ప్రసాద్ చటర్జీ, గణేష్ మల్బైద్, సుదన్ భట్టాచార్య, బాలకృష్ణ మెహతా నిర్వహించారు. ఈ సభలలో గోరా తమ ఉపన్యాసంలో ప్రస్తుత స్థితి నుంచి పార్టీ రహితంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలను మార్చుటకు మన దేశంలో 5 మార్పులు రావాలని సూచించారు. 1. ఎన్నికల సమయంలో పార్టీలకు ప్రత్యేకంగా గుర్తులు రిజర్వు చేయరాదు. అభ్యర్థులందరినీ సమానంగా గుర్తించి అందరికీ ఒకేసారి ఒకే విధానంలో గుర్తులు కేటాయించాలి. 2. ఎన్నికల అనంతరం శాసనసభలలోనూ పార్లమెంట్ సభ్యులు పార్టీ బ్లాకులుగా కూర్చునే పద్ధతిని రద్దు చేయాలి. సభ్యులు తమ తమ నియోజకవర్గాల వరుసలో కూర్చోవాలి. 3. ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని శాసనసభలోని లేదా పార్లమెంటులోని సభ్యులందరూ కలిసి రిపీటెడ్ బ్యాలెట్ పద్ధతి ప్రకారం ఎన్నుకోవాలి. అంటే 4 పోటీ చేశారనుకోండి, ముందు అందరూ 4కి ఓటు వేస్తారు. అందరిలోకి తక్కువ వచ్చిన వారిని తొలగించి తిరిగి అందరూ 3కి వేస్తారు. మరలా వీరిలో తక్కువ వచ్చిన వారిని తొలగించి 2కి వేస్తారు. ఈ విధంగా నెగ్గిన వారికి శాసనసభలో సగం కంటే హెచ్చు సభ్యుల బలం లభిస్తుంది. 4. తీర్మానాలపై ఓటింగ్ సమయంలో విప్పులను తొలగించాలి. సభ్యులకు విషయాలపై అభిప్రాయాలు వ్యక్తపరచుటకు గాని, ఓటు వేయుటకు గాని పూర్తి స్వేచ్ఛ ఉండాలి. 5. ఏ తీర్మానాన్ని అయినా సరే నిరాకరించుటకు, సవరించుటకు, ఆమోదించుటకు శాసనసభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. మంత్రులు ప్రవేశపెట్టిన తీర్మానాలు సవరింపబడినా, నిరాకరింపబడినా అది మంత్రులపై అవిశ్వాసంగా పరిగణించరాదు. మంత్రులను తొలగించాలంటే అందుకు ప్రత్యేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకురావాలి. పై 5 మార్పులకు రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం లేదని, ఇవి కేవలం ఆచారాలుగా వస్తున్న విషయాలని, కనుక ఆచారాలను మారిస్తే సరిపోతుందని గోరా అంటారు.
ఈ 5 మార్పులతో ప్రభుత్వంలోంచి పార్టీతత్వం పోయి స్థిరంగా ఉంటుందని గోరా చెబుతారు. పార్టీ రహిత ప్రజాస్వామ్యం గురించి ఒక స్పష్టమైన అవగాహన మన దేశంలో ఇంకా ఏర్పడలేదు. అంతేకాక పాశ్చాత్య ప్రజాస్వామ్యాల ప్రభావం మన దేశం మీద ఎక్కువగా ఉండటం చేత ప్రజాస్వామ్యం అంటే పార్టీలేనని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుచేత పార్టీ రహిత ప్రజాస్వామ్యం గురించి ప్రచారం చేస్తున్నా ఆడంబర వ్యతిరేక కార్యక్రమాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటే ప్రజలలోకి చొచ్చుకుని వెళ్ళుటకు వీలుంటుంది. 1962-63 సంవత్సరాలు భారతదేశమంతా తిరిగి పార్టీ రహిత ప్రజాస్వామ్యం, నిరాడంబర తత్వం గురించి ప్రచారం చేసిన తర్వాత 1963 సెప్టెంబర్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి అధికార నివాసం ముందు 5 రోజులు సత్యాగ్రహం చేశారు. సత్యాగ్రహంలో గోరాగారితో పాటు శ్రీమతులు సరస్వతి గోరా, సింగరాజు శకుంతలమ్మ, సామ్రాజ్యం, శ్రీయుతులు గుళ్లపల్లి రాంబ్రహ్మం, కానా, పత్తి శేషయ్య, పరుచూరి వెంకటరత్నం, వెదిరే రంగన్న గారులు పాల్గొన్నారు. ఈ సత్యాగ్రహం ఆంధ్రదేశంలో పెద్ద సంచలనాన్ని కలిగించింది. పత్రికలు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చాయి. గోరా సత్యాగ్రహాన్ని సమర్థిస్తూ చాలా చోట్ల తీర్మానాలు చేశారు. ఈ వాతావరణాన్ని ముఖ్యమంత్రి కూడా గమనించారు. తాను సిద్ధాంతరీత్యా గోరాగారితో ఏకీభవిస్తున్నానని, అయితే ఆచరించుటకు ఒక అఖిల భారత పథకం రూపొందిస్తే బావుంటుందని, ఈ సందర్భంలో తొలిగా దక్షిణాది 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినోబా వద్ద సమావేశమై ఒక నిర్ణయానికి వస్తే బాగుండగలదని, అందుచేత గోరాగారు తమ సత్యాగ్రహాన్ని విరమించాలని ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై గోరా సత్యాగ్రహాన్ని విరమించి సంప్రదింపులు ప్రారంభించారు. శ్రీ కామరాజ్ నాడార్, శ్రీ నిజలింగప్పలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. శ్రీ వినోబా భావేతో శ్రీ సంజీవరెడ్డి స్వయంగా కొన్ని సంప్రదింపులు జరిపారు. కానీ తాను ఇందులో ఉండవలసిన అవసరం లేదని, తన ప్రసక్తి అనవసరమని వినోబా భావించారు. ఆ తర్వాత ఈ ప్రయత్నాలు కొంత వెనుకబడ్డాయి. ఈలోగా సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయటం, శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి కావటం జరిగింది. శ్రీ గోరా బ్రహ్మానందరెడ్డి గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. కానీ తగిన ఫలితం లేకపోయింది. అప్పుడు ముందుగా నోటీసు ఇచ్చి 1964 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి గారి అధికార నివాసం ఫెయిర్లాండ్స్ ముందు సత్యాగ్రహం చేశారు. ఇందులో గోరా, శ్రీమతి సరస్వతి గోరా, లవణంగార్లతో పాటు కానా, పత్తి శేషయ్య మొదలైన వారు పాల్గొన్నారు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.